రేవంత్ గారు నాకిచ్చాడు అనంటే, నా మీద నమ్మకంతో ఇచ్చాడాయన. నేను యాదవ్ ఆయన సామాజిక వర్గం గాబట్టి నా మీద ఆయన నాకిచ్చాడని ఇచ్చింది ఆయన చెప్పనన్నారు. మీద నమ్మకం గాదు. ఆ! బీసీలల్లా బీసీలు బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతున్నారు రేవంత్ రెడ్డిని. అది. 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తారని మభ్యపెట్టి మోసం జేసిండో, హ్మ్. పోవాల్సిన పద్ధతిలో పోకుండా బీసీలను మభ్యపెట్టే విధంగా ఈ ఆర్డినెన్స్‌లు గాని, కోర్టులు గాని ఆయన జేస్తున్న వ్యవహారం అంతా హ్మ్. చేయాల్సిందేమో మోడీ గారిని కలిసి, హ్మ్. రాష్ట్రపతి గారిని కలిసి, ఇక్కడున్న సిట్యుయేషన్ అంతా జెప్పి, హ్మ్. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ కోసం షెడ్యూల్ 9లో పెట్టడానికి ఆయన ప్రయత్నం జేయాలి. అది ఏమీ జేయలేదు. ఈ మొత్తం ఈ 2 ఇయర్స్‌లో గూడా. ఓకే. హ్మ్. అవును. చేయలేదెక్కడ అదేం గూడా. చేయలేదు. చేయలేదు. పైనుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు 2 జేశాడు. హ్మ్. ఇది మోడీ గారిని ఇబ్బంది పెట్టేది. మొదటిదేందంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా ధర్నా పెట్టాడు. తీసుకెళ్ళాడు. అవును. రెండోది ఏం పెట్టాడు? ఈ 46% ఉన్నారని ఏదైతే హిందూ బీసీల గురించి చెప్తున్నాడో, ఈయన ఇస్తానన్నది 42% గదా! అవును. అంటే ఇంకా 4% ఎక్కువనే ఉన్నారు గదా! దానికి ముస్లింలను తోక తీసుకొచ్చి ఎందుకు అంటియాలే? అది. అంటే ముస్లిం తోక ఉంటే వాళ్ళు చెయ్యరు. ఆ ఈయన విషయం ఈయన తెలిసే ఈ వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. నెక్స్ట్ డేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మైనారిటీ ముస్లింలను దానిలో ఎట్లా పెడతారు మీరు మైనారిటీ బీసీలని చెప్పి, అవును. వీళ్ళు ఇది ఇట్లుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీన్ని చేయదు అని చెప్పేశారు. చెప్పేసారు. అవును. ఆ! అంటే ఈయనకు ఉద్దేశ్యం ఉందా చేయాలని? లేదు. ఏ బీసీ అయినా ఎదగాలని ఆ సామాజిక వర్గం అనుకుంటదా? హ్మ్. అనుకుంటే బీసీలకి అధోగతి ఎందుకొస్తది? కరెక్ట్. కరెక్ట్ అది. 75 సంవత్సరాల నుంచి వాళ్ళ అసెంబ్లీలల్ల, పార్లమెంట్‌లల్ల వాళ్ళు ఎందుకు ఎన్నిక కావట్లేదు? రైట్. కరెక్ట్ అది. ఏ బీసీకి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు? యెస్. వీళ్ళందరిని ఊర్లో ఒక్క రెడ్డి ఉన్నా గూడా మోసేది బీసీలే గదా! బీసీలే గదా! వాళ్ళ పొలాలు దున్నేది వాళ్ళే, వాళ్ళకి నాట్లేసేది వాళ్ళే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్‌లయినప్పుడు సేవలు చేసేది వాళ్ళే. అంటే వాళ్ళు ఎప్పటికి బానిసల్లాగానే ఉండాలనేది ఆ వర్గానికి ఉండే ఒక మనస్తత్వం. హ్మ్. కొంతమంది ఎక్సెప్షన్ కావచ్చు. నేను కులం మొత్తాన్ని అనట్లేదు. రైట్. కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. ఏ కులంలోనైనా ఉంటారు. హ్మ్. అందులో గూడా ఉన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళున్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరణించిన వాళ్ళున్నారు. యెస్. కరెక్ట్. యాజ్ ఎ హోల్‌గా కులాన్ని నేను అనట్లేదు. హ్మ్. కానీ ఎవరైతే రూలింగ్ క్లాస్ ఉన్నారో, పాలకవర్గం ఉన్నారో ఆ కమ్యూనిటీలో, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బీసీల యొక్క శ్రేయోభిలాషులు కానే కారు వాళ్ళు. యెస్. బీసీలు ఎప్పుడు ఇట్లే ఉండాలనుకుంటారు వాళ్ళు. అది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి నాయకుడాయన.